అన్నకు ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి గారు బట్ల సీనన్న వేదిక మీదకి. జోహార్ 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 జోహార్. సాధిస్తాం సాధిస్తాం. అమరలకి ఒకటి ఎటువంటి విజయం అమరలకి Say
ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండాని ముద్దడిన వాళ్ళురా జనగమ వీరులోయమ్మ పోరాటాల తీరులోయమ్మ ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండాని ముద్దడిన వాళ్ళురా ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండాని ముద్దడిన వాళ్ళురా వరంగల్లు వీరులోయమ్మ పోరాటాల సురులోయమ్మ ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండాని ముద్దడిన వాళ్ళురా పోరాటాల జెండాని ముద్దడిన వాళ్ళురా
వాసులకు, అంతేకాకుండా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా లోటుగా, చాలా బాధగా మేము ఫీల్ అవుతున్నాం. బొట్ల శ్రీను వరకు వస్తే దాదాపు 30 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. నేను 95-96లో ఇక్కడ హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి పరిచయం. ఎన్నో సమస్యల మీద చర్చించేవాళ్ళం. ఎన్నో సమస్యలు అనేతుందో ముఖ్యంగా దళితులు, బహుజనులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఇటు అంబేద్కరిజాన్ని, అటు మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని మార్క్సిజాన్ని అన్వయించి జోడించి ఆ సమస్యల పరిష్కారం అనేతుందో చూడడంలో, కనుగొనడంలో మేమిద్దరం గంటల తరబడి చర్చించేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు నిజంగా చనిపోవడము, మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఆయన శవయాత్ర దాదాపు 6 గంటల 20 నిమిషాలు జరిగిందంటే అది ఏ ఒక్క వ్యక్తికి సాధ్యం కాదు. ఇప్పటి వరకు సాధ్యం కాలేదు, ముందు ముందు కూడా సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి, ఒక మచ్చలేని నాయకుడు, ఒక కామ్రేడ్, కమ్యూనిస్ట్ అని అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఆయనను ఆదర్శంగా తీసుకొని పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తి పోవడము నిజంగా జనగామ ప్రాంత వాసులకు చాలా లోటు. ఆ లోటును ఎవరూ తీర్చలేరు. వాళ్ళ కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ, ఇక మన సునీల్ సంతోష్ నా కొడుకుని డాక్టర్ చేయాలి, ఎందుకంటే మా దగ్గరకు వచ్చే డాక్టర్ నా కొడుకుని తప్పకుండా డాక్టరే చేయాలి అని ఒక పెద్ద ఆశ అనేతుందో ఉండి ఆ ఆశ నెరవేరింది. కానీ ఈ రోజు ఆయన డాక్టర్ అయ్యి సమాజానికి సేవ చేసే టైంలో ఆయన లేకపోవడం అనేతుందో ఈ బాబుకు కూడా చాలా బాధ ఉంటుంది, కుటుంబానికి బాధ ఉంటుంది. అసలు టైం 54 సంవత్సరాలు ఇప్పుడు ఆయన కొడుకును చూసి తప్పించే టైంలో ఆయన వారికి దూరం అయింది. అది ఆ బాధ ఎవరు తీర్చలేంది. ఇక ప్రతి ఒక్కరు ఆయన ఆశయం మార్గంలో, బొట్ల శ్రీనివాస వారి ఆశయ మార్గంలో నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. 1994లో నేను జనగామకు వచ్చిన సీనన్న నేను కలిసి 30 సంవత్సరాలు చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమాన్ని ఇక్కడ నిలబెట్టేదానిలో, కాపాడేదానిలో చాలా ముఖ్యమైన పాత్ర సీనన్న పోషించింది. ఎర్ర జెండా ప్రతిష్టను, పరువును, ఉద్యమానికి కష్టాలు, ఇబ్బందులు, విచ్ఛిన్నాలు, ఆటంకాలు ఎన్ని వచ్చినా పార్టీ నిలబెట్టే దానిలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ చరిత్రలో, జనగామ జిల్లా చరిత్రలో సీనన్న పాత్ర ఒక చెరగని ముద్ర. దాంతోపాటు జనగామ పట్టణంలో ఎవరికి ఏ అజాత శత్రువుగా, ఎవరికి ఇబ్బందులు వచ్చినా, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువజనులు కావచ్చు, లేకుంటే ఇంకేమైనా ప్రజలు ఇబ్బందులు వచ్చినా వారు వెన్నంటుండి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఉండేటువంటి గొప్ప నాయకుడు సీనన్న. అలాంటి వ్యక్తి ఇలాంటి సందర్భాల్లో చనిపోయేటువంటి వయసు కూడా కాదు. అనారోగ్యం చాలా ఇబ్బందులకు గత 2-3 సంవత్సరాల నుంచి ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భం కూడా ఉంది. వారి కుమారుడు కానీ డాక్టర్ సంతు కావచ్చు, డాక్టర్ కృష్ణ కావచ్చు, డాక్టర్ రాజమౌళి గారు, ఇట్లా కొంతమంది డాక్టర్ గోపాల్ రెడ్డి గారు, ఇట్లా చాలామంది ఆయనను కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అది ఆ ఫలితం మనకు చివరి దాకా దక్కనటువంటి బాధాకరమైనటువంటి అంశం. ఒక గొప్ప విషయం ఏంటంటే పార్టీ నిబద్ధత కట్టుబడి ఉన్నాడని చెప్పుకోవడానికి జనగామలో సిపిఎం 2 కౌన్సిలర్లు గెలిచింది, శ్రీనివాస్, ఆకుల కుమారాని. అప్పుడు కాంగ్రెస్ కు మనం సపోర్ట్ చేస్తే తప్ప వాళ్ళు చైర్మన్ అయ్యే పరిస్థితి లేదు. 50 లక్షల రూపాయలు మీకు ఇస్తాం అని టీడీపీ వాళ్ళు శ్రీనివాస్ ఇంటికి వస్తే, మీ 50 లక్షలు కాదు, నా పార్టీ ముఖ్యం, నా ప్రతిష్ట ముఖ్యం, నాది, ఆ విధంగా ఒక గొప్ప నిబద్ధత ఉన్నటువంటి గొప్ప నాయకుడు శ్రీనన్న 50 లక్షలు తిరస్కరించిండు. పార్టీ ఏం చెప్పింది, పార్టీ కోఆప్షన్ మెంబర్ తీసుకోవాలి, వార్డులు 2 వార్డులు గెలిపించారు కాబట్టి ఆ వార్డు అభివృద్ధి కోసం మనం దానికి కట్టుబడి పనిచేసిన శ్రీనన్న. అలాంటి గొప్ప అవకాశం వస్తే అనేక రూపాల్లో రూపాంతరం చెందుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. కానీ అన్ని అవకాశాలు వచ్చినా 2 సార్లు అటువంటి అవకాశం, సుగుణంగా గెలిచిన తర్వాత కూడా అటువంటి అవకాశాలు వచ్చినాయి. చైర్మన్ పదవి ఇస్తామని చెప్పారు, కానీ మనం అట్లా అవకాశం లేక అవకాశవాదానికి పోకుండా
సీనన్న చాలా గొప్ప ఇక్కడ జనగామ జిల్లాలో 2-3 అంశాలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. ఈ రోజు 200 మంది ఏసెట్ నగర్ కుటుంబాలు కలెక్టర్ ఆఫీస్ స్థానంలో ఉన్నటువంటి సందర్భాల్లో అక్కడ 18 సంవత్సరాలు ఉన్న సందర్భంగా కౌన్సిలర్ గా మరి ఉండి ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భాల్లో కూడా మరి కౌన్సిలర్ గా వెళ్ళి నోబుల్ నరసింహయ్య మనకు మా ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళ సమక్షంలో ఆ సమస్యను పరిష్కారం చేయాలని, వాళ్ళ పట్టాలు ఇవ్వాలని పోరాడినటువంటి వ్యక్తి. అదే సందర్భంలో కరెంటు తీసేస్తే మీరు మా ప్రజలకు వెలుగుని లేకుండా చేస్తారు అని గ్యాస్ పోసుకొని ఆత్మహత్యకు కూడా పాల్పడ్డటువంటి గొప్ప నాయకుడు. అలాంటి ప్రజల పక్షాన ఏ విధంగా ప్రజల పక్షపాతిగా ఉండడానికి ఒక పెద్ద గొప్ప కారణం. ఆ తర్వాత 200 మందికి ఇళ్ల స్థలాలు సాధించి పెట్టడంలో పట్టాలు ఇప్పించడం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. మన పక్కనే ఉన్నటువంటి 53/1 ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడుతున్నారు. అది ప్రభాకర్ రెడ్డి ఎకరంన్నర భూమి ఆక్రమించుకుంటే దాని మీద కూడా పోరాటం చేస్తే పోలీసులు కేసు పెడితే జైలుకు వెళ్ళింది. ఇది ఇప్పుడు ఆ రోజు మనం చేసే పోరాట ఫలితంగా ఈ రోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్కెట్ ను ఉపయోగించుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చిన్న చరిత్ర ఇక్కడ 1104 మంది ఇందిరమ్మ ఇళ్ల పోరాటం కావచ్చు, ఇళ్ల స్థలాలు, భూమి, ఇక్కడ జరిగినటువంటి ప్రజా ఉద్యమంలో చాలా ముఖ్యమైన పాత్ర. ముఖ్యంగా సుదీర్ఘంగా 20 సంవత్సరాల పాటు ట్రేడ్ యూనియన్లో సిఐటి రంగంలో పనిచేసి అన్ని వర్గాల ఆశయాలు, అమాలీలు, అన్ని వర్గాల రైతులకు సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్, విద్యా ఉద్యోగులు అనేక రంగాల సమస్యల మీద పోరాటం చేసి విజయాలు సాధించినటువంటి సందర్భం ఉంది. ట్రేడ్ యూనియన్ పోరాటాల సందర్భంగా జైలుకు వెళ్ళినటువంటి చరిత్ర సీనన్నకు ఉంది. ఆ విధంగా ఒక నిబద్ధతతో పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను కుటుంబం కంటే ప్రాధాన్యత పార్టీకి ఇచ్చి పనిచేసేటువంటి ఏదైనా కార్యక్రమం ఉందంటే చాలా ఇబ్బంది పడి అనేక అవకాశాలు చేజారిపోకుండా ఉన్నటువంటి మీటింగ్ కానీ అది కార్యక్రమం కానీ జాగ్రత్తగా నడిపి అది సక్సెస్ అయ్యే విధంగా చాలా నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చాలా మంది బాధాకరమైనటువంటి విషయంగా మొన్న ఈరోజు జనగామ జిల్లాలో మేము చూస్తే జిల్లా కేంద్రంలో సుమారు 6 గంటల 20 నిమిషాలు అంటే అంతిమ యాత్ర అంతసేపు జరిగిందంటే అంత గొప్ప ర్యాలీ. అన్ని పార్టీల నాయకులు ఉన్నారు ఇక్కడ, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, సామాజిక సంఘాలు, ఆర్పిఎస్, వివిధ పెద్దలందరికీ, ఇక్కడ హాజరైన మిత్రులందరికీ నమస్కారం. అందరూ చెప్పినట్టుగా చాలా బాధాకరమైన సందర్భం. కాబట్టి బొట్ల సీను మంచి కమ్యూనిస్టు, అట్టడుగు వర్గాల నుండి వచ్చి ఆదర్శంగా జీవితాంతం ఒకే జెండా పైన పనిచేసిన అంకిత భావం కలిగినటువంటి శిస్సులైన మార్క్సిస్టు సీను మరణించడం చాలా బాధాకరమైన విషయం. సీన్తో నాకు కూడా సన్నిహిత సంబంధం ఉంది. ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా చాలా కాలం పనిచేసిన సందర్భంలో కూడా రెగ్యులర్గా కమిటీ సమావేశాల్లో కలిసేవాళ్ళం. నిబద్ధత కానీ, మాట తీరు కానీ, స్నేహభావం కానీ అన్నిటికీ చాలా ముగ్ధులయ్యేవాడిని. అలాంటి కామ్రేడ్ని కోల్పోవడం చాలా బాధాకరం. ఆ కామ్రేడ్కు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున విప్లవ జోహార్ తెలియజేస్తున్నాను. జోహార్ కామ్రేడ్ బొట్ల సీను. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. కొంతమంది బతికే ఉంటారు కానీ చచ్చిన వాళ్ళతో సమానం. కొంతమంది చచ్చిపోతారు కానీ బతుకున్న వాళ్ళతో సమానం. బతికే ఉండి చచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు జీవన మృతులు అంటారు సంస్కృత భాషలో. జీవించి ఉంటారు కానీ మృతులతో సమానం. జీవించి ఉంటారు కాబట్టి ఏళ్ళ కింద తింటారు, నిద్రపోతారు, కానీ ఎందుకు పనికిరారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళకి పనికిరారు, పక్కింటి వాళ్ళకి పనికిరారు, ఈ సమాజానికి పనికిరారు. వాళ్ళు ఉండటం వల్ల ఇద్దరు బియ్యం ఖర్చుకోవడం తప్ప ఎందుకు ఉపయోగం లేనటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళనే బతుకున్నప్పటికీ చచ్చిన వాళ్ళతో సమానం అంటారు. జీవన మృతుడు. మృత జీవులు ఉంటారు అంటే చనిపోతారు. చనిపోవడం సహజం. ఎవరైనా చనిపోయాడని సంతాపం తెలియజేస్తున్నాం. సంతాపం తెలియజేసిన ఒక్కళ్ళు కూడా ఇక్కడ బతుకున్నారు. తర్వాత అందరూ పోయేవాళ్ళని. ప్రతి వెనక ముందు తేడా అంతే. ప్రతి వాళ్ళు చనిపోతారు. కానీ మనిషి భౌతికంగా చనిపోయినా, మనిషి మా మధ్యలో లేకపోయినా, ఆయన శరీరం కనపడకపోయినా, ఆయన స్మృతులు, జ్ఞాపకాలు, ఆయన చేసిన సేవ, నమ్మిన సిద్ధాంతం, చూపిన బాట ఎల్లప్పుడూ గుర్తొస్తూనే ఉంటుంది. ఎల్లప్పుడూ చెప్తారు కొంతమంది, పొద్దున లేవగానే సీనన్న గుర్తొస్తున్నాడు. సమస్య ఏది కనపడ్డా, కష్టం ఎక్కడున్నా, కన్నీళ్ళు ఎక్కడున్నా కనపడేది అట్లాంటి మృత జీవులు.
చనిపోయినా సరే బతుకుండేవాడు వాడు. మంది జనానికి గుర్తుండిపోయే పని చేయడం, అలా గుర్తుండిపోయే విధంగా జీవించడం, అది గొప్ప విషయం. అది మనం సీన్ నుంచి నేర్చుకోవాలి అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కమ్యూనిస్ట్గా జీవించాడు. కొంతమంది కమ్యూనిస్టులు అంటారు వీళ్ళు పిచ్చోళ్ళు అని. ఎందుకని పిచ్చోళ్ళు వీళ్ళు? ఓడిపోతుంటారు, ఓట్లు రావు, సీట్లు రావు, అయినా మా జెండా అంటారు. చచ్చిపోయిందాక జెండా వదలము అంటారు. కొంతమంది అనుకుంటారు అసలు కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా? ఈ పిచ్చోళ్ళు ఎందుకు ఇంకా జెండా జెండా అని తిరుగుతున్నారు? ఆ సిద్ధాంతాలకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఎప్పుడో భూస్వాములు ఉన్నప్పుడు, తెలంగాణలో నిజాం సర్కారులు ఉన్నప్పుడు, కష్టం బాధ పెరిగినప్పుడు, ఆడవాళ్ళను అవమానించినప్పుడు ఆ బాధ తట్టుకోలేక జనం కమ్యూనిస్టులు ప్రేమించారేమో తప్ప ఇప్పుడు ఇంకా కమ్యూనిస్టులు అవసరం ఉంది. కమ్యూనిస్టులకు కమ్యూనిస్టుల ఎజెండాకు భవిష్యత్తు ఉందా అనేది అక్కడక్కడ చర్చ జరుగుతుంటుంది. బహుశా పైకి చెప్పకపోయినా ఇక్కడ ఉండేవాళ్ళు కూడా చాలా మందికి ఆ మనసులో సందేహం ఉంటుంది, కమ్యూనిస్టులు ఇంకా ఉంటారా భవిష్యత్తులో. కానీ సీను సాక్షి ఒక మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ చర్చ జరగాల్సింది కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా అని కాదు, కమ్యూనిస్టు లేకుండా ఈ దేశానికి భవిష్యత్తు ఉందా అనే చర్చ జరగాలి. అహంకారంతో మాట్లాడలేదు నేను. ఇంత చిన్న పార్టీ ఉన్నప్పటికీ వీడికి ఇంత అహంకారం ఏంటి, నేను లేకపోతే ఈ దేశమే లేదంటున్నాడు అని కొంతమంది అనుకోవచ్చు. అహంకారంతో చెప్పే మాట కాదు, ఆలోచనతో చెప్పే మాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు? మనం ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాంగం ఏం చెప్పింది? డెమోక్రసీ గురించి చెప్పింది, సెక్యులరిజం గురించి చెప్పింది, ఆర్థిక సమానత్వం గురించి చెప్పింది, కులాల నిర్మూలన గురించి చెప్పింది. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? ఆర్థిక సమానత్వం అంటే ఏంటి? ఆర్థిక సమానత్వం అంటే అందరూ మాట్లాడచ్చు. ఆర్థిక సమానత్వం అంటే కొన్ని స్కీములు కాదు, కొన్ని దానాలు ధర్మాలు కాదు, ఎప్పుడు నా చెయ్యి కిందే పెట్టి పైనుంచి వచ్చే దానం కోసం ఎదురు చూడటం కాదు ఆర్థిక సమానత్వం అంటే. ఆర్థిక సమానత్వం అంటే ఎవడి దానమో, ఎవడి ధర్మమో, ఎవడి పథకమో లేకుండానే నేను, నా కుటుంబం, నా పిల్లలు హాయిగా బతకగలిగే ఒక హక్కు, హాయిగా బతకగలిగే ఒక సౌకర్యం నేను సాధించగలిగినప్పుడు అది ఆర్థిక సమానత్వం. హాయిగా అంటే అంబేద్కర్ చెప్పినట్టు బుర్ర నిండా చదువు ఉండాలి. అంటే ఏ పేదవాడైనా సరే తను కోరుకున్నంత చదువుకోవాలి. ఒక డాక్టర్ కావాలి అని కోరుకుంటుంది, ఒక దళితుడికి, ఒక పేదవాడికి, ఒక గిరిజనుడికో. కానీ భారతదేశంలో ప్రతివాడు డాక్టర్ కాలేడు. ఒక 10 కోట్లు 5 కోట్లు ఉంటే డాక్టర్ కాగలుగుతున్నాడు, వాడికి బుర్ర ఉన్నా లేకపోయారు. అట్లా కాకుండా ప్రతి పేదవాడు తను ఏం చదవదలుచుకున్నా చదివే అవకాశం. అంటే బుర్ర నిండా చదువు, ఒంటి నిండా ఆరోగ్యం. ఏ జబ్బు వచ్చినా, అది కడుపు నొప్పి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, చిన్నదైనా పెద్దదైనా ప్రతి జబ్బుకు ఉచితంగా వైద్యం లభించే అవకాశం ఉండాలి. చదువుకోవాలంటే నువ్వు చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం అంటున్నా ఉద్యోగం ప్రతి వాడికి సరిపడ జీతం ఉండాలి. ఈ ఉద్యోగము జీతం ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వానికి ఉంటే ఉపాధి కల్పించే ఒక అవకాశం ఉండాలి. ఒక లోను, ఒక బ్యాంకు, ఇంకొకటి చేసుకునేవాడికి భూమి ఉండాలి. భూమిలో పండిన పంటకు మార్కెట్లో ధర ఉండాలి. నువ్వు పెద్ద కులముడి, నువ్వు చిన్న కులముడు అనేది లేకుండా అందరూ సమానంగా ఉండే సామాజిక న్యాయం ఉండాలి. ఇవన్నీ ఎవరు చెప్పారు? అంబేద్కర్ చెప్పాడు, లేదా కార్ల్ మార్క్స్ చెప్పాడు, ఇంకెవరు చెప్పలేదు. వీళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. చేసేది తక్కువ, చెప్పేది చాలా ఎక్కువగా ఉంది చాలా మంది. నేను ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, కానీ మనం రోజు వింటున్నాం, ప్రభుత్వాలు మారుతున్నాయి, చెప్పిన మాటలు అమలు జరగటం లేదు. గతంలో కాంగ్రెస్ని చూసాను చాలా కాలం, తర్వాత బాగాలేదనుకున్నాం, తెలుగుదేశం వచ్చింది. కాంగ్రెస్ బాగాలేదని తెలుగుదేశం పార్టీ అనుకున్నారు. తెలుగుదేశం చెప్పింది చాలా మాటలు, ఇక తెలుగుదేశం కూడా కుదరలేదు. కేసీఆర్ వచ్చాడు, తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ కాదు, మన రాష్ట్రం ఇంత పెద్దగా ఉంది కాబట్టి మన అభివృద్ధి కావట్లేదు, చిన్న రాష్ట్రం అయితే అభివృద్ధి అవుతూ ఉన్నాడు. ఒక నిజమే అనుకున్నాం, తెలంగాణ వచ్చింది. అది కూడా ఆ కళ కూడా నెరవేరింది. అయినా సరే వెనుకబడిపోతున్నాం. అక్కడ అవినీతి జరిగింది కాబట్టి టీఆర్ఎస్ అవసరం లేదన్నారు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. మంచిదే, కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది. 6 వాగ్దానాలు అన్నారు, అమలు చేయమన్నాం. కొన్ని మంచి పనులు చేశారు, ఇప్పుడు కొన్ని మంచి పనులు చేస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ శుద్ధి తప్పుతాం. హైడ్రా అంటున్నారు,
హైడ్రా మంచిదే. ఎప్పుడు మంచిది? ఒక అక్రమం జరిగితే దాన్ని ఆక్రమించిన వాడిని బయటికి లాగడు, బిల్డింగ్ కూలగొడితే అది మంచిది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? అక్రమార్కుడు ఒకడు ఉంటాడు, వాడు 100 ఎకరాలు ఆక్రమిస్తాడు, వాడు గవర్నమెంట్ ఆశ్రయిస్తాడు, వాడికి డబ్బు పెడతాడు, సర్టిఫికేట్ తీసుకుంటాడు, సర్టిఫై చేస్తాడు, చట్టం అంటే పట్టా వస్తుంది వాడి పేరుతో. వాడు మళ్ళీ పావెకరం 10 గుంటలు 5 గుంటలు 50 గజాలు ఇంకోటి అమ్ముతాడు. ఈ అమాయకుడు కొనుక్కుంటాడు కష్టం పెట్టి, వీడు ఇల్లు కట్టుకుంటాడు, తహసీల్దార్ పర్మిషన్ ఇస్తాడు, ఆర్డీఓ సర్టిఫికేట్ ఇస్తాడు, కలెక్టర్ శాంక్షన్ ఇస్తాడు, అంతా అయిపోతుంది. ఆ మధ్యలో లాభం పొందిన వాడు ₹1 కోటి వేసుకుని వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు హైడ్రా వచ్చి బోల్డోజర్ కూలగొడుతుంది ఇల్లు. ఇట్లాంటి ఒప్పుకుంటామా? నువ్వు అది కూలగొట్టే ముందు దానికి సర్టిఫికేట్ ఇచ్చిన తహసీల్దార్ని ఒక్కడిని తీసేసావు. ఎప్పటికీ దానికి సర్టిఫికేట్ ఇచ్చిన కలెక్టర్ని ఎందుకు ఇచ్చావు, ఈ దొంగ సర్టిఫికేట్ నువ్వు ఎందుకు పట్టా ఇచ్చావు అని చెప్పి ఒక్కడిని తీసేశారా? తీసేయాలి. కష్టం పెట్టి కొనుక్కున్నవాడు, తన కష్టార్జితం పెట్టి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఆ ప్లాట్ కొనుక్కుని మోసపోయిన వాడు ఉంటే వాడికి నష్టపరిహారం ఇవ్వాలి ప్రభుత్వం. నువ్వు పెద్దవాడు ఉంటాడు, సీనియర్ యాక్టర్ నాగార్జున ఉన్నాడు, అక్రమంగా సంపాదించాడు, కట్టాడు అన్నారు, కూలగొట్టు. ఇంకోడు 100 కోట్లు 500 కోట్లు ఉన్నాడు, కూలగొట్టు. అభ్యంతరం లేదు, నీ కూలగొట్టు జాగ్రత్త, నేను కూడా పక్కన ఉంటా. కానీ ఒక పేదవాడు, ఒక చిరుద్యోగి, ఒక మధ్యతరగతి వాడు, ఇట్లాంటి వాడు జోలికి పోతే ఎట్లా? ఒప్పుకోకూడదు. అంటే ప్రభుత్వాలు ఈ రకంగా ప్రజల కోసం ఆలోచించాలి, ప్రజల కోసం ఆలోచించినట్టుగా చేసిన తర్వాత ఎట్లా పొరపాటు చేస్తున్నది గమనించాలి. ఇప్పుడు మూసి ప్రక్షాళన అంటున్నారు. మూసి 15,000 కుటుంబాలు మూసిలో ఉన్నాయి. ఎవరు ఇచ్చారు ఆ పట్టాలన్నీ? వాడు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారు, ఇప్పుడు పట్టా ఇచ్చారు, పన్ను వసూలు చేస్తున్నారు, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు, పక్కా బిల్డింగ్ కట్టుకున్నారు. ఇదంతా అయిపోయింది. ఎవరు పర్మిషన్ లేకుండా జరిగింది అదంతా? ఆ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు ఎవరు? పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్లు ఎవరు? గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం ఉంది, టీఆర్ఎస్ ఉంది, ఇంకా ఈ పార్టీలన్నీ పరిపాలించినాయి. వీళ్ళందరి గవర్నమెంట్లోనే ఈ 70 ఏళ్లలోనే ఇవన్నీ కట్టింది. 70 ఏళ్ల చరిత్రలో మూసి 15,000 కుటుంబాలు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.